పర్సనల్లీ నేను కొద్దిగా ఎక్కువ ఊహించానా లేదంటే అందరికీ ఎలా అనిపించిందో తెలియట్లేదు కానీ కట్స్లో కానీ ఆ బీజియంలో కానీ ఎలివేషన్స్లో కానీ మరీ ముఖ్యంగా క్వాలిటీలోని ఇంతకు ముందు చూసినట్టయితే ప్రొడక్షన్ క్వాలిటీ ఆ సెట్ పీసెస్ అన్నీ కూడా కొద్దిగా ఆర్టిఫిషియల్గా లొకేషన్స్ అన్ని సెట్ అవ్వనట్టు అనిపించింది. ట్రైలర్లో బాగా ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నా, అబ్బాయి ఇక ఫైనల్ ఫిల్మ్లో కూడా ఇలానే ఉంటుందా అనే భయం ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ట్రైలర్కి తమ్నెల్ కూడా సరిగ్గా పెట్టలే. దీనికన్నా ఫ్యాన్స్కి ఇస్తే వాళ్ళే బాగా పోస్టర్స్ ఎడిట్ చేస్తారు, వాళ్ళే బాగా ట్రైలర్స్ని కట్ చేస్తారు, దానివల్ల మంచి హైప్ బిల్డ్ అవుతుంది సినిమాకి. సో పర్సనల్లీ ఎన్టీఆర్ గారి మీద నాకున్న ఇష్టంతో ఒక ట్రైలర్ ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వెర్షన్ ఇన్స్టాలో పోస్ట్ లేదంటే స్టోరీలో పెడదాం అనుకుంటున్నాను. మూవీ టీం మరి ముఖ్యంగా టీ సిరీస్ వాడు కాపీ రైట్ అయిపోతే హ్యాపీగా ఉంటుంది అనమాట. కింద డిస్క్రిప్షన్ ఇన్స్టా లింక్ ఇస్తాను, తర్వాత నైట్ కి ఖచ్చితంగా నా వెర్షన్ లోకి ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. పోతే చాలా మంది కొరటాల శివ యొక్క ట్రైలర్ కట్స్ ఇలానే ఉంటాయి, ఫ్లాట్ గా ఉంటాయి, నార్మల్ గా ఉంటాయి, ఇంపాక్టివ్ అలా చెప్తున్నారు. బట్ పర్సనల్లీ నేను జనతా గ్యారేజ్ ఆ టైంలో కూడా ట్రైలర్ ని చూసి సినిమాకి వెళ్ళాను. టీజర్ గానీ డైలాగ్స్, ట్రైలర్, మ్యూజిక్, సాంగ్స్ అన్ని బాగా వర్క్ ముందు సినిమా రిలీజ్ కి ముందు. ఇప్పుడు కూడా అనిరుద్ధ్ నిన్న మానసలేయో అనే సాంగ్ రజనీకాంత్ గారికి చాలా మంచి డాన్స్ బీట్ ఇచ్చాడు. ఇందులో ట్రైలర్ లో అతను బీజియం చాలా డల్ గా అనిపించింది. బట్ ఫిల్మ్ లో ఖచ్చితంగా అనిరుద్ధ్ సర్ప్రైజ్ చేస్తాడని అనుకుంటున్నాను. డిసప్పాయింట్ చేయకూడదు ఇండియన్ 2 లాగా. అండ్ మరీ ముఖ్యంగా కొరటాల గారి ఫిల్మ్స్ లో నేను ఆచార్య ఒక్కటే చూడలే, ట్రైలర్ నుండి నాకు ఇంట్రెస్ట్ లేక చూడలేదు. బట్ ఇది ఆ సినిమాతో కంపేర్ చేయడం ఎప్పట్లో ఉన్న ప్రాజెక్ట్ అన్నారు ఆయన. సో మరి ట్రైలర్ లో ఉన్న స్టోరీ డీటెయిల్స్ ఏంటి, ఇది 2 పార్ట్స్ కి సరిపడేలాంటి స్టోరీ ఉంటుందా లేదా, వాళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారో క్లియర్ గా కొంతవరకు బ్రేక్ డౌన్ ద్వారా తెలుసుకుందాం మన డిస్కషన్స్ లో. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనో లేదంటే ఫాదర్ అండ్ సన్స్ మీద మనం ఎప్పటిదాకా చాలా సినిమాలు చూసాం. అండ్ మరీ ముఖ్యంగా ఈ ప్లాట్ నాకు షంషీరా వైబ్స్ అయితే ఎక్కువగా ఇచ్చారనమాట. అంటే ఒక ట్రైబల్ గ్యాంగ్ వాళ్ళు అసలు భయమే తెలియని దొంగతనాలు చేయడం, క్రైమ్స్ చేయడం, ఎవరికి అడ్డు అదుపు లేనట్టు బిహేవ్ చేయడం, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎవరు ఉండరు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి కులం మొత్తం లేదని చెప్తున్నారు కదా, కానీ వాళ్ళు చేసిన పని వల్ల వాళ్ళందరినీ దొంగలుగానే చూస్తారనమాట. ఈ ట్రైబల్ గ్యాంగ్స్ కి భయపడి లీగల్ గా వాళ్ళు ఎవరు కూడా ఆపలేకపోయారా, వీళ్ళు ఎంత దోచుకుంటున్నా, ఇంత క్రూరంగా అందరినీ చంపేస్తున్నా అన్నట్టు. అండ్ ఈ దేవర అదే ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఈ ట్రైబల్ గ్యాంగ్ లోని మెంబరే, కానీ అతనికి వీళ్ళు చేస్తుంది చాలా తప్పు, మనం ఇది చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అనే టైప్ లోని ఆలోచనలో ఉండే టైప్ అనమాట. సో వీళ్ళతో పాటు వెళ్ళి వీళ్ళు చేస్తున్న క్రైమ్ అయితే మాత్రం అక్కడ ఆపి వీళ్ళకి ఎదురు తిరిగి వీళ్ళందరికీ ఒక భయాన్ని పుట్టిద్దామనే థాట్ లో ఉంటాడు దేవర. కానీ వాళ్ళ మనిషి వాళ్ళ మీద తిరగబడి వాళ్ళు చేస్తున్న క్రైమ్ ని, పనుల్ని ఆపేయండి అంటే ఎప్పటిలో చేస్తూ ఉన్నారు. సడన్ గా దేవర చెప్తే ఎలా ఆపుతారు, దేవరకి ఎందుకు భయపడతారు? సో ట్రైలర్ లో నాకు అనిపించింది ఏంటంటే ఈ ట్రైబల్ గ్యాంగ్ అందరూ కూడా అసలు భయమే తెలియని ధైర్యవంతులు కదా, చాలా క్రైమ్స్ చేస్తుంటారు. సో వీళ్ళలో అందరికన్నా పవర్ఫుల్ గా ఒకరిని చూస్ చేసుకుంటారు వాళ్ళు. సో వాడే ట్రైబల్ కి లీడర్ గా వాడు చెప్పే మాటని వీళ్ళందరూ ఫాలో అయ్యేలాగా, ఎందుకంటే మరి తిరుగు లేనట్టు అదొక అగ్రిమెంట్ టైప్ అనమాట. వాళ్ళందరినీ ఓడించి ఆ బరిలో విన్ అయిన వాడు బైరా అయి ఉంటాడు. సో సైఫ్ అలీ ఖాన్ ఆల్మోస్ట్ ఈ ట్రైబల్ కి లీడర్ గా, తను చాలా క్రైమ్ యాక్టివిటీస్ కి మొత్తం లీడర్ గా, మొత్తం తన ప్లాన్స్ తోటి వీళ్ళందరూ ఫాలో అయ్యే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే దేవరా అడ్డుపడి దీన్ని ఆపాలని అంటాడో అప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యన ఒక ఫైట్ పెట్టాలి. ఆ బరిలో విన్ అయిన వాడి ట్రైబల్ కి కొత్త లీడర్ గా తను పెట్టి కొత్త రూల్స్ ని ఫాలో అయ్యే విధంగా వీళ్ళందరూ పాటించాలి. అది ఒక అగ్రిమెంట్ గా పెట్టుకుంటారు. సో మరి గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్నారు, అది ఈ పాయింట్ మీదనేమో, అంటే మొత్తం ఈ ట్రైబల్స్ అందరికి కూడా ఒక లీడర్ గా ఉండడం గురించి ఒకడు తర్వాత ఒకడు, అంటే పంతంతో థ్రోన్ ని ఆధిపత్యం తన రూల్సే ఫాలో అయ్యే విధంగా ఒక పెద్ద మనిషి ఏంటో మరి ఇది మరీ అంత యూనిక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వైబ్స్ ఇవ్వట్లేదు, కానీ ఓల్డ్ టెంప్లెట్ లా అనిపిస్తుంది చాలా టీఎఫ్ఏ ఫిల్మ్స్ లో మనం చూసిందే. కానీ థియేటర్స్ లో ఏదైనా సర్ప్రైజింగ్ గా మరి చూపించాలి. పోతే సైఫ్ అలీ ఖాన్ బరిలో ఓడిపోయి దేవరా న్యూ రూల్స్ పెట్టి న్యూ లీడర్ అయినప్పటికీ వాళ్ళలో చాలా మందికి దేవరా రూల్ నచ్చదనమాట. ఎందుకంటే వాళ్ళకి కంఫర్ట్ గా ఉండదు, దొంగతనాలు చేసుకుంటూ క్రైమ్ చేసుకుంటూనే ఎక్కువ లాభాలు వస్తుంటాయి కదా, దేవరా అడ్డుపడుతుంటాడు, దేవరా అడ్డు తొలగించుకుందాం అనే ప్లాన్ లో ఉంటారనమాట. బైరా దేవరా తోట ఒక మంచి ఫ్రెండ్లీగానే ఉంటాడు. మీరు కొన్ని షార్ట్స్ అబ్జర్వ్ చేస్తే ట్రైలర్ స్టార్టింగ్ లో చాలా మందిని ఆ సీన్ లో కొట్టి ఆపిన దేవర సైఫ్ అలీ ఖాన్ ని కొట్టడు గానీ ఆపడానికి అయితే ప్రయత్నిస్తాడు. దాంతో పాటు ఆ బైరా క్యారెక్టర్ తో బ్యాక్గ్రౌండ్ ఒక డైలాగ్ కూడా, నీకు నేను నాకు నువ్వు దోస్త్ మేరా దోస్త్ అనే టైప్ డైలాగ్ వేసి తర్వాత వెన్నుపోటు పొడిచి చంపేద్దాం, అడ్డు తొలగించుకుందాం అనే టైప్ లో, అంటే లైక్ దేవర చెప్పిన తర్వాత కూడా చాలా మంది దేవర మాటని పాటించకుండా దొంగతనంగా వెళ్లి క్రైమ్ చేద్దాం అనే థాట్స్ లోని, ప్లాన్స్ లోని ఉంటారనమాట. వాళ్ళని ఆపడానికి చాలా సార్లు చంపుతాడు, నరుకుతాడు. బట్ సడన్ గా ఒక ట్రాప్ లో అయితే మాత్రం దేవరాన్ని ఫిక్స్ చేస్తారు, ఏదో పెద్ద దొంగతనం జరుగుతుందని చెప్పి. అక్కడికి వెళ్ళిన దేవరాని సొంత మనుషులే చంపేసే విధంగా. ఇదంతా ఫ్లాష్ బ్యాక్ కదా బ్రో, ట్రైలర్ లో చూపించేస్తున్నారు ఏంటి, మరి పార్ట్ 2 లో ఏం చూపిస్తారో నాకు కూడా తెలీదు, వెయిట్ చేయాలి మనం సినిమా చూసే వరకు. సో ఏమో మరి ఈమెను చూస్తుంటే కొద్దిగా దేవరా క్యారెక్టర్ కి వైఫ్ క్యారెక్టర్ ఏమో, అంటే ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్. సడన్ గా దేవరా చనిపోయాడనే మాట విన్న తర్వాత ఆ తర్వాత ఆమెని కొద్దిగా ముసలిగా కూడా చూపించడం, అదే చిన్న పని మీద వెళ్ళుంటే వచ్చేసేవాడు నీ కొడుకు, కానీ ఏదో పంతం మీద వెళ్ళి సముద్ర నదులు రాలేదు. సో చిన్నప్పుడు వెళ్ళి తండ్రిని మిస్ అయిన ఈ చిన్నదేవరాకి ఫాదర్ మీద అంత ప్రేమ ఉండకపోవచ్చు. దాంతోపాటు తల్లి చాటును పెరిగాడు, చిన్నప్పుడు వెళ్ళి తండ్రి లేడు కాబట్టి కొద్దిగా పిరికివాడిలాగా క్యారెక్టర్ని డిజైన్ చేశారు. పోతే జాహ్నవి కపూర్ కొద్దిగా సాంగ్స్ లో ప్రెజెన్స్ గానీ డాన్స్ గానీ అందంగా అంతా బాగుంది, కానీ ఓన్లీ సాంగ్స్ గురించే వాడుకునేలా కనిపిస్తుంది మరి క్యారెక్టర్ ట్రైలర్ బట్టి. అంటే ఒకప్పుడు టాలీవుడ్ మసాలా కాదు, ఇప్పుడు పాన్ ఇండియాగా తీస్తున్నారు కాబట్టి ఇండియన్ మేడ్ గా పెద్ద పాన్ ఇండియా ఫిల్మ్స్ కూడా ఇప్పట్లోని
హీరోయిన్స్ కి లేడీ క్యారెక్టర్స్ కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా తీస్తున్నారు కాబట్టి ఆ విధమైన స్కోప్ క్రియేట్ చేసుకోవాలి మరి లేడీ క్యారెక్టర్స్ కి కూడా. అంటే పాన్ ఇండియా సినిమాలో పెద్ద పెద్ద యూనిక్ స్టోరీస్ ఏం రావట్లేదు, ఓల్డ్ టెంప్లెట్ కనిపిస్తుంది. కాకపోతే కొద్దిగా బెటర్ ఎక్స్క్యూషన్ ఇచ్చే విధమైన ప్రయత్నం అండ్ క్వాలిటీ స్కేల్ ఈ విధంగా పెంచడం పాన్ ఇండియాగా అంతే. పోతే బైరా అండ్ వీళ్ళందరూ ప్లాన్ చేసి దేవరాని చంపినట్టు ప్రతి ఒక్కరికి తెలియకపోవచ్చు అనమాట. కాకపోతే ఎప్పుడైతే దేవరాలు లేడో బైరా మళ్ళీ లీడర్ అయిన తర్వాత మళ్ళీ క్రైమ్స్ పెరగడం ఈ విధమైన బైరలు జరుగుతూ ఉంటాయి. అండ్ ప్రతి ఇయర్ కూడా ప్రతి మగాడు పోటీ చేస్తూ ఉంటాడు ఎవరికొకరికి కాంపిటీషన్ ఇవ్వడానికి. బట్ ఈ చిన్న దేవరాకి మాత్రం పిరికి భయం కాబట్టి అందులోకి వెళ్ళడు. కానీ అప్పటిదాకా పిరికివాడిలా ఉన్న హీరో క్యారెక్టర్ జై అని లెగుస్తుంది అనమాట. అంటే వాళ్ళ నాన్న గురించి కంప్లీట్ గా తెలుసుకోవడం, బరిలోకి దిగడం, వీళ్ళని ఆపడం ఇది మాత్రమే కాదు. అంటే ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే చిన్న దేవరా దేన్నో వెతుక్కుని వెళ్తున్నట్టు కనిపిస్తుంది సముద్రంలో. కాకపోతే ఒక సినిమాలో మెగాలోడంతో ఫైట్ ఉండబోతుంది. మెగ్ పెద్ద చేప అనమాట. హాలీవుడ్ లో సినిమా ఉంటుంది మెగ్ అని. అలాంటి మెగ్ తో హీరోకి ఫైట్ అంటే బాబోయ్ ఏం ప్లాన్ చేశారో ఏముంటుందో ఏదో అనుకున్నాను. కానీ అది చూస్తే మెగ్ చిన్నపిల్ల కాదు కదా, మనోడు కూడా ఆ సైజులో ఉండడు. సో మెగ్ అనే సినిమా మీరు చూసే ఉంటారు జేసన్ స్టాథమ్ది, లేదంటే గూగుల్లో ఉంటుంది చూడండి. చాలా పెద్ద క్రియేచర్ అది. సో ఇది ఆ మెగ్ అయితే కాదనమాట, దేవరాలో ఉండబోతుంది. పైగా అది పెట్టాలంటే చాలా విఎఫ్ఎక్స్ ఖర్చు అవుతుంది. వీళ్ళు సరిగ్గా సెట్ పీసెస్ ఆ లొకేషన్స్ లోనే ఖర్చు, క్వాలిటీ కనిపించట్లేదు. మరి 300 ఆక్వామెన్ విఎఫ్ఎక్స్ టీమ్ ని దింపామన్నారు ఏంటోది. పోతే ఈ చేపతో ఫైట్ చేస్తుంది మాత్రం చిన్న దేవర అనమాట, ఫాదర్ క్యారెక్టర్ కాదు. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే హెయిర్ స్టైల్ లో కనిపించేస్తుంది. దాంతో పాటు ఆ తర్వాత సీన్ ని కూడా చూపించారు. అదే మొత్తానికి ఆ చేపని చంపేసిన తర్వాత ఒడ్డుకు తీసుకొచ్చి మొత్తం అందరికి పంచుతాడేమో, అక్కడ పడేస్తాడు ఒడ్డు దగ్గర. ఆ సీన్ కంప్లీట్ గా చేపని చూపించలేదు కానీ అక్కడ సీన్ అదే అనమాట. నెక్స్ట్ సీన్ అంటే అప్పటిదాకా పిరికి వాడిలా ఉండే హీరో అప్పటికి ఒక్కసారిగా వేరే లెవెల్ ఎలివేషన్ ఇచ్చేలాగా. పోతే ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ లో మనకి కథ చెప్తుంది ప్రకాష్ రాజు అదే దేవరా కొడుకుకి కాదనమాట, ఒక ఆఫీసర్ కి. అతనే అజయ్ అదే షిప్ లోని అటాక్స్ జరుగుతున్నప్పుడు ఒక ఆఫీసర్ గన్తో కాల్చుకుంటూ వచ్చినట్టు, తర్వాత అతను సముద్రంలో పడిపోయినట్టు, అండ్ తర్వాత పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్ టైప్ విజువల్స్ లాగా చాలా వరకు శవాలు కనిపిస్తున్నాయి అక్కడ. అదే స్కెలిటన్స్. అండ్ మొత్తం అది ఎర్ర సముద్రం, రెడ్ సీ అంటారు కదా. సో సొంత ట్రైబల్ మెంబర్స్ ని అంత క్రూరంగా చంపి అంత మందిని చంపుతాడా? ఎంతవరకు కొంతమందిని కొట్టి ఆపచ్చు, అంత మందిని చంపే విధంగా ఏ మనిషి కూడా వాళ్ళ సొంత మనుషుల్ని ఈ విధంగా చంపడు కదా అనే డౌట్స్ మీకు రావచ్చు. బట్ వీళ్ళు డివైడ్ అయిపోతారు అనమాట. ఎప్పుడైతే వీళ్ళు తప్పులు చేయకూడదు, ఇలాంటి క్రైమ్స్ చేయకూడదు అనుకుంటారో అప్పుడు కొంతమంది వీళ్ళలో అంటే 2 టీమ్స్ లాగా 2 ట్రైబ్స్ డివైడ్ అయిపోయి విడిపోయే విధంగా దేవరా మాట వినకుండా వాళ్ళు సొంతంగా క్రైమ్స్ చేసుకుందాం అనే విధంగా సముద్రంలో వెళ్ళడం, వాళ్ళని ఆపడానికి దేవరా అండ్ వీళ్ళు మంచి ట్రైబ్ ఆపడానికి ప్రయత్నించడం. సైఫ్ అలీ ఖాన్ బైరా మంచివాడిలానే ఫ్రెండ్లీగా టీంలోనే ఉంటాడు, కానీ అపోనెంట్స్ కి చేతులు కలిపి దేవరాని చంపేద్దాం అనే ప్లాన్స్. మొత్తం ఒక పాలిటిక్స్ లా ఉంటుంది. దేవరాని ఆపడానికి చాలా మంది ప్రయత్నిస్తారు, ఎందుకంటే వాళ్ళ క్రైమ్స్ డబ్బులు రావాల్సినవన్నీ ఆగిపోతాయి కదా. అయితే సముద్రంలో చూసిన విజువల్స్ భయంకరంగా ఉన్నాయని అంటున్నాడు కదా. సో ఈ సీన్ చూడగానే నాకు పుసిన్ బూట్స్ లో విలన్ క్యారెక్టర్ గుర్తొచ్చింది. కాకపోతే ఆ ముసుగు వేసుకుని ఈ అంతా చేస్తుంది చిన్న దేవరా ఏమో. అంటే పెద్ద దేవరాలానే సేమ్ ఇన్సిడెంట్స్ మళ్ళీ జరుగుతున్నాయి ఏంటి అని అందరూ షాక్ అవుతారు. అయితే అది చేస్తుంది చిన్న దేవరాయే. పెరికివాడు అనుకున్నాం కానీ మామూలుడు కాదు అన్నట్టు. అండ్ ఇది ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్ లాంటి ఎలివేషన్స్ ఉండొచ్చు. బట్ ట్రైలర్ లో అది కొద్దిగా ఎలివేట్ చేసి చూపిస్తే కిక్ వచ్చేది. దాంతో పాటు మరీ ముఖ్యంగా ఎప్పట్లలో సముద్రంలో మిస్సింగ్ చనిపోయాడు అనుకున్న దేవరా ఫాదర్ క్యారెక్టర్ కూడా తిరిగి వచ్చే విధమైన ట్విస్ట్ లాగా పెడతారేమో అని అనిపిస్తుంది. అలాంటిది పెడితే పార్ట్ 2 కి ప్లాన్ చేసుకున్నా ఓకే. సో మొత్తానికి ట్రైలర్ లో నాకు అనిపించింది అదే. సెకండ్ పార్ట్ కి లాగే ఇలాంటి స్టోరీ ఏం లేదు. మరి ఏం పెట్టి లాగుతారో, ఏం చూపిస్తారో. ఫ్లాష్ బ్యాక్ అంతా అన్ని సీన్స్ ఎక్కడ చూపించేస్తున్నారు ఫాదర్వి. మరి ఇంకేం దాస్తారు? సన్ రివెంజ్ తీర్చుకోవడం చూపిస్తే బాగోదు. సో మరి చూడాలి ఏముంటుందో సెకండ్ పార్ట్ అండ్ ఫస్ట్ పార్ట్ లో. మీకైతే కొంతవరకు ఈ వీడియో ద్వారా ఏదో కొద్ది అర్థమైంది, యూజ్ అయింది అనుకుంటున్నాను. సో వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఒకవేళ యూజ్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.